హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ చాక్లెట్ కేక్. పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన ఈ రుచికరమైన చాక్లెట్ కేక్ని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. అలాగే దీనికోసం ఎటువంటి ఓవెన్, బీటర్, బటర్ ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మన చాక్లెట్ కేక్ కోసం ఇక్కడ నేను మైదా పిండి కప్పున్నర తీసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే షుగర్ 3/4 కప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ మనం పిండి ఎంత తీసుకుంటున్నామో అందులో హాఫ్ షుగర్ తీసుకోవాలి. అలాగే రిఫైండ్ ఆయిల్ 3/4 కప్పు. దీని ప్లేస్లో మీరు నెయ్యినా తీసుకోవచ్చు. అలాగే ఇందులో 3 ఎగ్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్ తీసుకోండి. చాక్లెట్ కేక్ కోసం ఇక్కడ నేను కోకో పౌడర్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే ఓరియో 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ ఫ్లేవర్ చిన్నది ఒకటి తెచ్చుకోండి. దీంతో ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇందులో కప్పున్నర మైదా పిండి వేసుకోండి. అలాగే బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకోండి. వీటంతటిని బాగా జల్లించండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో 3/4 కప్పు షుగర్ వేసుకోండి. అలాగే కేక్ టేస్ట్ కోసం సాల్ట్ కొంచెం వేసుకోండి. ఇప్పుడు దీనిని మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్లో ఎగ్స్ 3 వేసుకోవాలి. అలాగే ఆయిల్ 3/4 కప్పు వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ ఒక 2 నుంచి 3 డ్రాప్లు ఇందులో వేసుకోండి. దీనివల్ల కేక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మిల్క్ ఒక 3 స్పూన్లు వేసుకొని దీన్ని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా మిక్సీ చేయండి. ఈ మిశ్రమాన్ని మనం ముందుగా జల్లించిన పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకవైపు నుంచి మాత్రమే తిప్పాలి. ఇలా తిప్పాక ఇది కొంచెం చిక్కగా ఉంటే మనం ఒక 2-3 స్పూన్లు మిల్క్ వేసుకోవాలి. ఇలా ఇది రిబ్బన్లా పడాలి. ఇప్పుడు ఇందులో కోకో పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మీరు ఓరియో బిస్కెట్ చిన్న ప్యాకెట్ తీసుకొని దీన్ని మిక్సీలో వేసి ఈ పౌడర్ని ఇందులో వేసుకోండి. ఇక్కడ నేను కోకో పౌడర్ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇలా దీన్ని ఒకవైపు నుంచి మాత్రమే కలపండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనం దీన్ని కేక్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికోసం బటర్ పేపర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక వైట్ పేపర్ తీసుకొని ఆయిల్ని అటు ఇటు అప్లై చేయండి. అంతే అండి, బటర్ పేపర్ రెడీ. ఇప్పుడు ఈ కేక్ బౌల్లో ఈ బటర్ పేపర్ని పెట్టుకోండి. దీని మీద కేక్ మిశ్రమాన్ని మొత్తం వేసుకోండి. ఇలా ఈ కేక్ని 2 టైమ్స్ ట్యాప్ చేయండి. దీనివల్ల ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకోండి. దీనిలోని కొంచెం ఇసుకని వేసుకోండి. మీరు ఈ ఇసుక ప్లేస్లో సాల్ట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఒక చిన్న స్టాండ్ పెట్టుకోండి. అలాగే కేక్ బౌల్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టండి. ఇలా మనం 30 to 35 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు 35 మినిట్స్ తర్వాత నేను కేక్ చెక్ చేస్తున్నాను. ఇలా మధ్యలో టూత్పిక్ పెట్టి చెక్ చేయండి. మీకు టూత్పిక్కి ఏమీ అంటకపోతే కేక్ అంతా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. దీని తర్వాత కేక్ చల్లారి వరకు మనం కేక్ను తీయకూడదు. ఇలా కేక్ చల్లారిన తర్వాత ఏదైనా ఒక నైఫ్తో ఇలా చుట్టూ కట్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్లో కేక్ని డీమౌల్డ్ చేయండి. ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇప్పుడు కేక్ పైన బటర్ పేపర్ తీసేయండి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే చాక్లెట్ కేక్ రెడీ. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.